ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ప్రయాణికులకు బస్సులు లేక ముప్పు తిప్పలు పడుతున్నారు. ఉరవకొండలో ఈ ఉదయం బస్టాండ్లో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. బస్సుల కోసం గంటల తరబడి వందలాది మంది ప్రయాణికులు ఎదురుచూపులు చూస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభకు చాలా బస్సులు తరలించారు ఆర్టీసీ అధికారులు. దీంతో బస్సులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇక బస్టాండ్స్లో కుర్చీలు చాలక నేల మీద కూర్చొని ప్రయాణికులు ఎదురుచూపులు చూడడం అక్కడ బాధను కలిగిస్తుందంటున్నారు. కళ్యాణదుర్గం పోవాలి మేము ఒక 3 బస్సులు అంత జనం వెయిట్ చేస్తా ఉన్నాం సార్. 1 అవర్ ఎబో అయింది సార్. ఏమో చూడండి సార్, అడ్జస్ట్ చేయండి. ఎలాంటి ఆడబిడ్లు బాణంతో మొత్తం ప్రెగ్నెన్సీలో అంతా ఉన్నారు, ముసలిళ్ళు ఉన్నారు. చూడండి, అరేంజ్ చేయండి, మీకే పుణ్యం వస్తుందేమో. ఓకే ఓకే. నా పేరు వచ్చేసి సుధారాణి. 2 గంటల సేపు అయింది, బస్సు రాలేదు. అదే కొంచెం పైన అవసరానికి హెల్త్ బాగలేదు, దాన్ని కూర్చోబెట్టి తినే బస్సు కాస్తాను. అనంతపురం జిల్లాలో ప్రయాణికులకు బస్సులు లేక ముప్పు తిప్పలు పడుతున్నారు. ఉరవకొండలో ఈ ఉదయం బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. బస్సుల కోసం గంటల తరబడి వందలాది మంది ప్రయాణికులు ఎదురుచూపులు చూస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభకు చాలా బస్సులు తరలించారు ఆర్టీసీ అధికారులు. దీంతో బస్సులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇక బస్టాండ్స్లో కుర్చీలు చాలక నేల మీద కూర్చొని ప్రయాణికులు ఎదురుచూపులు చూడడం కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఉరవకొండలో కేవలం ఈ సిద్ధం సభకు బస్సులు తరలించడం వల్లే ఈ సమస్య తలెత్తిందా? అధికారులు ఏమంటున్నారు, ప్రయాణికులు ఏమంటున్నారు? నందు, ఏదైతే ఈ ఉరవకొండ డిపోలతో పాటు వివిధ డిపోల నుంచి కూడా సిద్ధం సభకు అయితే ఆర్టీసీ బస్సులను పంపడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు శివరాత్రి పండుగ పర్వదిన సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఆయా ప్రాంతాలకు చేరుకొని ఉంటారు. అయితే శివరాత్రి పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణం చేయాలనుకుంటున్న ప్రయాణికులకు ఈ బస్సులు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఆయా డిపోల నుంచి కూడా సుదూర ప్రాంతాలకి కాళహస్తి, శ్రీశైలం ఇలాంటి మహానంది ఇలాంటి ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సుల సర్వీసులు నడుపుతారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు, అంటే ఉరవకొండ చుట్టుపక్కల కళ్యాణదుర్గము, పావుగడ ఈ రెగ్యులర్ సర్వీసులు అనేవి ఉంటాయి. ఈ రెగ్యులర్ సర్వీసులు అన్నింటినీ కూడా రద్దు చేయడం వల్ల ఒక్కసారిగా వందలాది మంది బస్ స్టాండ్లకు వచ్చినప్పటికీ బస్సులు లేకపోవడం వల్ల గంటల తరబడి ఇబ్బంది పడుతున్నారు. అదిగాక గత 4-5 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. రెండోది, ఈ ఉరవకొండ బస్ స్టాండ్ లో కనీసం తాగునీళ్లు కూడా ప్రయాణికులకు ఏర్పాటు చేయలేదు. అక్కడ కూర్చోవడానికి కానీ నిలబడడానికి వీలు లేని పరిస్థితి ఉంది. చాలా అధ్వానంగా ఉంది ఉరవకొండ బస్ స్టాండ్ పరిస్థితి. ఇప్పుడు దాదాపు గర్భవతులు, మహిళలు, చిన్నపిల్లలు అందరూ కూడా ప్రయాణికులు వందలాది మంది మనం చూడొచ్చు. ఆ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అందరూ కూడా బస్ స్టాండ్ లో గంటల తరబడి ఆర్టీసీ అధికారులు కూడా ఫోన్ చేసి అడుగుతున్న పరిస్థితి. సర్వీసులు నడుపుతారా లేదా, లేకపోతే నడపకపోతే ఎట్లా, మా పరిస్థితి ఏంది, ఏదో ఒకటి చేసి మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు కూడా అడుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. సిద్ధం సభ పార్టీ కార్యక్రమం కదా, పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వంకి అంటే ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకోవడం ఏంటి? అధికారులు మరేం రెస్పాండ్ అవుతున్నారు దీనికి సంబంధించి? ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా. అంటే ముందస్తు సమాచారం లేకోకుండా వీళ్ళు బస్సులో సర్వీసులు నిలిపివేయడము ఒకటి. రెండోది, ప్రయాణికులు అడుగుతుంటే ఇప్పటికిప్పుడు సర్వీసులు అంటే ఇతర ప్రాంతాలకు పంపించాము. రెండోది, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము అద్దె బస్సులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరడిగినా ఇస్తాము కాబట్టి అద్దె బస్సులు ఇవ్వడం జరిగింది. కాబట్టి సర్వీసులు ఇప్పటికిప్పుడు పునరుద్ధరించడం అంటే కష్టము అనేది
ప్రశ్నలు అడుగుతుంటే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ముందస్తు సమాచారం లేకుండా సర్వీసులు రెగ్యులర్ సర్వీసులు ఏవైతే ఉంటాయో రెగ్యులర్ సర్వీసులు రద్దు చేయడం వల్ల ఇంత సమస్య తలెత్తింది. ఇప్పుడు దాదాపు 100 మంది ఆ ఉరవకొండ బస్ స్టాండ్ లో వేచి చూస్తున్న పరిస్థితి. మరి బస్సులు నడుపుతారా లేదా అని కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.